సరే ఇప్పుడు ఇప్పుడు నేను అనుకోవడం ఇప్పుడు ఓవరాల్ కంట్రీలో జరుగుతున్న చర్చ మళ్ళీ కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ అయితే బలంగా ఉన్నది కదా. నేను అనుకున్నాను కాంగ్రెస్కి ఈ 2024 అవకాశంగా ఉన్నదా లేదా 2029 వరకు వెయిట్ చేయాల్సిందేనా? నాకు అర్థమైన కాడికైతే రాహుల్ గాంధీ మనోభావాలు, రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం, ఆయన ప్రిపేర్ అయిన విధానం చూస్తే రాహుల్ గాంధీకి అయితే తొందర లేదు. 24 అన్న ఆలోచన ఏం లేదు, తొందర ఏం లేదు ఆయన. ఓకే, ప్రజల అవకాశం ఇస్తే ఏమన్నా ప్రభుత్వం నడపడానికి ఏమన్నా వాళ్ళు ప్రిపేర్ అవుతారేమో, కానీ లేదంటే మాత్రం వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఆయన హావభావాలు కావచ్చు, ఆయన భావ వ్యక్తీకరణ కావచ్చు, ఆయన ప్రిపేర్ అయ్యే విధానం కావచ్చు, మనిషి ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయిన దాన్ని నేను దగ్గరగా చూస్తున్నా, నేను అనేక సందర్భాల్లో ఇంటరాక్షన్ అవుతున్నా, దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆయన అనేక సందర్భాల్లో మా ద్వారా తీసుకునే ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఆయనకి ఏం తొందర లేనట్టు అనిపిస్తున్నది. ఓకే, ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఈ దేశం ఏమవుతుంది, ఈ రాజ్యాంగం ఏమవుతుంది, ప్రజాస్వామ్యం ఏమవుతుంది, సెక్యులరిజం ఏమవుతుంది, ఈ ఫెడరలిజం ఏమైంది అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఓకే, కాబట్టి అంత క్లియర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లేని తొందర బయట ఉన్నటువంటి వాళ్ళకు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ దేశంలో ఒక పెద్ద భయంకరమైనటువంటి ఆనాడు ఉన్నటువంటి ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం రాబోతున్నది, సెక్యులరిజానికి ప్రమాదం రాబోతున్నది, ఫెడరలిజానికి ప్రమాదం రాబోతున్నది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాబోతున్నది అనే భావన, ఆలోచన మనందరం చూడండి. నిన్న కూడా మణిపూర్లో ఆయన ఏం మాట్లాడిండు, ఓన్లీ బీజేపీ మీద మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడిన ఆయన ఆర్ఎస్ఎస్ని కలిపి మాట్లాడుతున్నాడు. ఓకే, మీరు ఆయన ఉపన్యాసాలన్నీ ఫాలో కాండి. ఆయన ఎక్కడ మాట్లాడినా ఆర్ఎస్ఎస్ని విడగొట్టి బీజేపీని విడగొట్టి మాట్లాడతలేడు, ఆ రెండింటిని కలిపి మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయనకి. చూద్దాం ఎట్లుంటుంది అన్నది.